ఈరోజు ఒక ప్రోగ్రామ్ లైవ్ సెషన్ లైవ్ సెషన్ జరగబోతుంది. ఈరోజు సప్లిమెంట్ కి సంబంధించినవి మన లీడర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొని దీన్ని విజయవంతం చేయడానికి వారి యొక్క శాయశక్తుల కృషి చేస్తారు. దానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు అందిస్తారు. మొదటగా మనకు బరిగె కృష్ణయ్య ముదిరాజ్ గారు సిఎండికి సంబంధించిన యొక్క ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. సిఎండి మినరల్ డ్రాప్స్ గురించి సంబంధించింది. బరిగె కృష్ణయ్య గారు వచ్చేసి మనకు ఒక్క నిమిషం. ఓకే, బరిగె కృష్ణయ్య గారు మీరు మైక్ ఆన్ చేసుకోండి సార్. చేసుకొని మీ యొక్క సిఎండికి సంబంధించింది మీరు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కృష్ణయ్య గారు. అందరికీ గుడ్ మార్నింగ్. మన సిఎండి గురించి ఎలా పనిచేస్తుందంటే, సిఎండి వాడుకుంటే ఎలా పనిచేస్తాయి, మన పోషకర్తనలు భూమిలో అలవాటు పడ్డాయి. కేవలము ఈ మనిషికి ఎలా మొఖాల నొప్పులు కానీ మన అటాటాకులు కానీ ఈ నీరుతోటే రావడం జరుగుతుంది సార్. మన నీరుతోటే మొఖాల నొప్పులు, నడుము నొప్పులు పని చేస్తున్నాయి. ఈ సిఎండి వలన మంచి ఆరోగ్యం వస్తుంది. ఈ నీళ్ళలో వేసుకొని తాగితే మన 10 గ్లూకోజులు పెట్టుకున్నంత శక్తి వస్తుంది. మెరుగుదలైన ఎలర్జీను ఉంటాము. ఎంత అవి నీళ్ళతోటి ఎంత తాగితే అంత ఎలర్జీగా ఉంటాము. ఎముకలు కూడా అరుగుదలకు కూడా తగ్గుతుంది. మంచి నీరుతోనే సరారోగ్యము నుంచి మన శరీరంలో కూడా మనము పడతాము. ఈ నీరు మాత్రమే శరీరంలో రసాయనం వలన శుభ్రపరుస్తుంది. కాబట్టి అనారోగ్యమైన నీరు తాగితే మన ఆరోగ్యము అరుగుదల సమయాల బారి నుండే పట్టుదల పడుతుంది. మంచి ఆరోగ్యము అనుదలమైన జీవితము, ఆనందమైన జీవితం అందరికీ సొంత ఆహారానికి అంటే ఈ నీళ్ళలో సిఎండి వేసుకోవాలి. వాడుకుంటేనే వేస్టేజీ ప్రొడక్ట్ వాడండి సార్. ఈ మొఖాల ఇందులో మన సిఎండి తోటే నీరుతోటే ఏది ఈ కెమికల్ వలన, ఎందుకంటే ఈ రైతులు వాడి కెమికలు అక్కడిక్కడ మసాలాలు వేసుడు, గోళీలు వేసుడు అన్నీ వచ్చి చెర్రల్లో కానీ బావులలో కానీ నీరుతోటే మన అనారోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఈ నీరు తాగి మన మొఖాల నొప్పులు, నడుము నొప్పులు కూడా వస్తున్నాయి. పోతుంటూ కూడా హార్ట్ అటాకులు కూడా వచ్చి పడిపోతుర్రు. ఈ మంచి సిఎండి వాడుకుంటే ఈ కొంత మొఖాల నొప్పులు కానీ మంచి అనారోగ్యాలు కానీ ఇలా కాపాడగలుగుతాయి.
సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. వండర్ఫుల్. చాలా మంచి వివరణ ఇచ్చారు మీరు సిఎండి గురించి. వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే సిఎండి గురించి మన బెరిగే కృష్ణయ్య గారు చాలా మంచి వివరణ ఇచ్చారు జరిగింది. ఆ యొక్క సిఎండి అంటే తెలిసిందే మనకు, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. అంటే ఇది అమెరికాలోని ఊట్రా అని ఒక లేక్, అంటే సహజ సిద్ధంగా సముద్ర యొక్క జలాలతోని ఏర్పడ్డ ఒక చెరువు లాంటిది అనమాట. అక్కడి నుంచి సంగ్రహించి దాన్ని ప్రాసెసింగ్ చేసి, ఆ ప్రాసెసింగ్ లో భాగంగా కనీసం 2 సంవత్సరాలు దాని భూమిలో పాతి పెట్టి దాని తర్వాత దాన్ని తీసి సంగ్రహించినాక ఆ యొక్క సహజ సిద్ధమైన మినరల్స్ దాంట్లో యాడ్ చేసి మనకు అందించడం జరుగుతుంది. మనకి ఇండియాలోని ఆ యొక్క కంపెనీతోని మనకి ఇండియాలో ఓన్లీ మనకు వెస్టిజ్ కు మాత్రమే పేటెంట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి అంత అమూల్యమైన ఆ యొక్క సిఎండిని మనము వాడడం మూలంగా అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా మనకు ఉంటాయి. ముఖ్యంగా ఆ యొక్క ఆరోగ్య సమస్యలు మనకు కీళ్ళ నొప్పులు కానీ ఇంకా ఇతరత్ర మనకు మినరల్ డెఫిషియన్సీ కానీ అవి లేకుండా చూస్తుంది. దాంతోపాటు మనిషి యొక్క శరీరంలో అందరికీ తెలిసిన విషయమే 70% నీరుతో నిండి ఉంటుంది. కాబట్టి నీరు అవసరం మనిషి శరీరానికి ఎంత అవసరం అన్నది మనం అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి నీరే సరైన రీతిలో లేకుంటే అనారోగ్యానికి పాలవడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క నీరు కరెక్ట్ అనేది తీసుకోవడం మూలంగా మనకు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్ వచ్చేసి మనకి ఇప్పుడు వీడియో ఆన్ చేసుకున్న లీడర్స్ కు ఏనుగుల యాదగిరి గారు. మీరు వచ్చేసి ఏనుగుల యాదగిరి గారికి వచ్చి సెకండ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ యాదగిరి గారు. క్లియర్. ఏనుగుల యాదగిరి గారు ఫ్లాగ్ సాల్ గురించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. ఓకే, కంటిన్యూ ఆన్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు యాదగిరి. ఈరోజు అవిసె గింజల ఫ్లాక్స్ ఆయిల్ గురించి నేను చెప్పబోతున్నాను. ఫ్లాక్స్ ఆయిల్ అంటే మన అవిసె గింజల నూనెతో తయారు చేసిన క్యాప్సూల్. అది వాడడం వలన ఏం ఉపయోగం అనేది నేను చెప్పబోతున్నాను. హృదయం మరియు స్ట్రోక్ యొక్క వ్యాప్తి గత 25 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల్లో 50% పెరిగింది. మొత్తం మరణాలకు హృదయ సంబంధ వ్యాధులు మరియు దేశంలో భారం సగటున గత 25 సంవత్సరాల వరకు డబుల్ అయింది. ఇది హార్ట్ అటాక్ అనేది. గుండె సంరక్షణ మరియు ఆసుపత్రుల సగటున ధర NIR 1,50,000 నుండి 4,50,000 మధ్య ఉంటుంది ఖర్చు హార్ట్ అటాక్. ఓపెన్ హార్ట్ సర్జరీకి కనీసం సగటు సుమారు 1,50,000 నుండి 2,20,000 ఖర్చు అవుతుంది. వాల్ సర్జరీకి 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీని నుండి బయటపడడానికి మనము అవిసె గింజల నూనెలో సుమారు 50 నుండి 60% omega-3, సుమారు 10 నుండి 20% omega-6 ఉంటాయి. అవిసె గింజల నూనెలో మెగ్నీషియము మరియు పొటాషియము అధికంగా ఉంటాయి. ఇది రక్తపోటును సహజంగా నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అవిసె గింజల నూనెలో విటమిన్ B, కాపర్, ప్రోటీన్, జింక్ కూడా ఉంటాయి. అవిసె గింజల నూనె ప్రయోజనాలు. కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దమ్ముల నిరోధాన్ని నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది మరియు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీర కొవ్వును కాల్చడంలో పాత్ర పోషిస్తుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వలన మనకు చెడు కొలెస్ట్రాల్ను తీసేసి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో దోహదపడుతుంది. థ్యాంక్ యూ సార్. యాక్టివ్. థ్యాంక్ యూ యాదగిరన్న గారు.
మంచి వివరణ ఇవ్వడం జరిగింది. మీరు ఫ్లెక్స్ ఆయిల్ మీద గ్రేట్ నాలెడ్జ్. లీడర్స్ మనకు తెలిసిన విషయమే. ప్రతి ఒక్క లీడర్స్‌కు ఫీల్డ్‌లో వెళ్ళినప్పుడు డెఫినిట్‌గా ఫస్ట్ చూపించేది మనకు ఫ్లెక్స్ ఆయిలే. ఆ డెమో చూపించి దాని యొక్క మనము ఏ రకంగా అయితే మనం అది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించడానికి ఉపయోగపడుతుందో, మన ఫ్లెక్స్ ఆయిల్ అన్నది ఒక నంబర్ 1 ప్రొడక్ట్ అన్నమాట. ఇది సహజ సిద్ధంగా మనకు అవిసె గింజలు పూర్వం కాలంలో మన పెద్దవాళ్ళు తినేవారు, తీసుకొని పొడి చేసుకొని అలా చేసి వాళ్ళ కూరలలో దాంట్లో చేసుకునేవారు. ఇప్పుడు ఆ యొక్క అట్లాంటివి జరగడం లేదు కాబట్టి ప్రజలకు ఆ యొక్క ఫ్లేక్స్ అంటే ఇది అవిసె గింజలన్నది దూరమని. అయితే దాంట్లో ఉన్న సంగ్రహించిన పద్ధతితో తీసిన ఒక ప్రాసెసింగ్ చేసిన పద్ధతితో తీసి దాన్ని మనకు టాబ్లెట్ రూపంలో అందించడం జరుగుతుంది మన వెస్టీజ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. అయితే అందులో దానికున్న క్యాప్ గూడా మీరు ప్రతి ఒక్కటి చూడండి మీరు. మన క్యాప్సూల్స్ ఒక పైనుండే క్యాప్ గూడా అది మనకు బెండకాయ లేదంటే ఇంకా ఇతర కూరగాయలకు సంబంధించిన జిగురుతోని కవర్‌గా తయారు జేసి దాన్ని మనకివ్వడం జరుగుతుంది. కాబట్టి దాని పైనున్న కవర్ గూడా ఎలాంటి మనకు నష్టం చేయకుండా ఉంటుంది గాబట్టి శరీరానికి. అవిసె గింజల గురించి మనకు ఫ్లెక్స్ ఆయిల్ గురించి చెప్పాలంటే అధిక బీపీని గూడా నిరోధిస్తుంది. మన శరీరంలో ఉన్న రక్త నాళాలలో ఉన్న ఏ రకంగా అయితే అడ్డంకిలు ఉంటాయి గదా! ఆ పూడికలన్నది గూడా రాకుండా గుండెకు ఏ రకంగా అయితే మనకు రక్త సరఫరా చేసే దాంట్లో ఆ అడ్డంకులు తొలగిస్తుందన్నది ఇందాక మన యాదగిరన్న గారు చెప్పింది పర్ఫెక్ట్ విషయం అది. ప్రతి ఒక్కరు ఒక 25 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు ఫ్లెక్స్ ఆయిల్ అంటే అవిసె గింజలన్నది కనీసం వారంలో కనీసం ఒక 5 రోజులు వాడాలన్నది అది అందరూ అలవాటు చేసుకోవాలన్నది నా ఉద్దేశం. చాలా అంటే చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అది. నెక్స్ట్ మనకొచ్చేసి లీడర్ ఇప్పుడు ఇంకొక ప్రొడక్ట్ మీద మనకు లీడర్ ఇప్పుడు వివరిస్తారు. దానికి సంబంధించిన లీడర్. సో, శంకర్ గారు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు మనకు. శంకర్ గారు మీరు మీ యొక్క ఈరోజు మీరు చెప్తామన్న దాని గురించి అయితే గ్యానో పేస్ట్ అండ్ బ్రష్ ఇంకా దేని గురించి వివరించండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లీడర్ గుడ్ మార్నింగ్. గ్యానో పేస్ట్ గురించి చెప్పడము నిన్న సార్ అడిగితే చెప్పిన సార్. కంటిన్యూ చేయండి. అయితే గ్యానో పేస్ట్ ఎలా పరిచయం అయిందంటే ముందుగా 2018లో ఒక అతను వెస్టేజ్ అని మా ఇంటి దగ్గరకు వచ్చిండు సార్ బ్యాగ్ వేసుకొని. అయితే అతడు వచ్చి అడిగితే నేనన్నా ఒకటి నీ ఫోన్ నంబరు ఐడి ఇవ్వాలి, మెయిల్ ఐడి ఇస్తే నీకు పేస్ట్ ఉంటుంది, నీ కంటి సమస్య పోతుంది. అయితే నేను ఏమన్నా అంటే ముందు మనకు సబ్బు కావాలి, పేస్ట్ కావాలి. నాకు అప్పుడు చాలా ఇబ్బంది ఉంది సార్. ఎందుకంటే నేను బండి నుంచి పడితే పళ్ళకు ముందు 2 పళ్ళకు దెబ్బ తాకింది. తాకడం వల్ల ఆ పళ్ళ రేకులో ఊరుకుంట మీదికి బయటకు రాబట్టింది అప్పుడు. దానికి నేను వాడాలని అనుకొని అతని దగ్గర తీసుకున్నా సార్. ఐడి తీసుకున్నా, పేస్ట్ తీసుకున్నా, సబ్బు తీసుకున్నా, అప్పట్లోనే పంచదృష్టి కూడా తీసుకున్నా. దాంతో పాటు ఒక బ్రష్ ఇచ్చిండు సార్ నాకు. బ్రష్ వాడినా. ఇది వాడడం వల్ల కొన్ని రోజులు వాడినాక మన పంటి సమస్య అనేది తగ్గిపోయింది. తర్వాత 2018 నుంచి పోయిన సంవత్సరం 2024 వరకు అది అయిపోయిన దాకా వాడిన. తర్వాత నాకు వెస్టేజ్ ఎక్కడుందో తెలవదు ఇగ. మర్చిపోయినా. అందులో మళ్ళా ఏం జరిగిందంటే మా విలేజ్‌కి రమేష్ సార్, చినకేశ్ సార్ అని మామూలుగా ఇప్పుడు జైపాటు నుంచి నారాయణ సార్ అంటాడు. అతను తీసుకొనొచ్చాడు సార్. అతను తీసుకొనొస్తే మా విలేజ్‌లో మీటింగ్ పెట్టిర్రు. అక్కడికి చూసినట్టుగా పోయినా సార్ నేను. కరెక్ట్‌గా పోలేను. చూస్తున్నట్టుగా ఏందో మీటింగ్ అని పోయినా. అక్కడ నేను ఆల్రెడీ అడగడం జరిగింది. రమేష్ సార్‌కు అడగడం జరిగితే ఇది వ్యవసాయానికి సంబంధించింది, మన హెల్త్ గురించి సంబంధించింది అని చెప్పారు సార్. అందులో నేను నాకు కావాల్సింది అదే అని ఒక పంచతులసి పేస్టు, అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి ప్రొడక్ట్ అనేది తీసుకొని మన పొలానికి వాడడం జరిగింది. అప్పుడు నాకు పరిచయం పెరిగింది సార్. దానివలన నేను కంటిన్యూ పంచతులసి, బ్రష్‌ల సట్టు తీసుకొని మా ఇంట్లో మొత్తం సర్వం బ్రష్‌లు అవే. అయితే వివరంగా ఏమిటంటే గ్యానో పేస్ట్ వాడడం వల్ల మనకు ఇబ్బంది ఏంటి వల్ల ఇబ్బంది ఉండే, ఏంటి వల్ల మంచిగా క్యూర్ అవుతామంటే ఇప్పుడు మామూలు పేస్ట్ తోమితే అప్పుడే పళ్ళు తెల్లగయితాయి. అప్పుడే తొందరగానే దుర్వాసన పోతది. కానీ ఇది
కంటిన్యూ 24 గంటలు నోటి నుంచి దుర్వాసన రాదు. అదొకటి పనిచేస్తది. మామూలుగా ఇప్పుడు మన సాగర్ గాని, గుట్కా గాని ముక్కే వాళ్ళకు పళ్ళు పాచిపోయినట్టుంటాయి. అవి తొందరగా తీసి పడేస్తది. అదొకటి. ఇందులో ముఖ్యమైనది బ్రష్ ఎట్లా పనిచేస్తదంటే, ఎనకాల బ్రష్‌కి అది ఉంటది సార్. మన వేరే మామూలు బ్రష్ లెక్క ఉండది. అది నాలుక పైన రాస్తే మన నాలుక పైన ఉన్న జిగురు అనేది ఎళ్ళిపోతది. ఏదైనా ఆహారం తింటే మంచిగా తినాలని అనిపిస్తది. ఆ బ్రష్ వేరే బ్రష్‌తో వాడితే ఎంటకు ఏముండదు సార్. ఆ నాలుక పైన జిగురుండి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటది. దీనివల్ల నోటి క్యాన్సర్, నోటి దురద అనేది ఉండదు సార్. ఇది చాలా మంచిది సార్. దీని గురించి నేను వివరంగా చెప్పాను సార్. ఓకేనా సార్? థాంక్ యూ సార్. ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. మంచి అంటే మీకు సొంతంగా మీరు అనుభవించిన తర్వాతనే అది ఇతరులకు చెప్పడం స్టార్ట్ చేశారు. జ్ఞానోపేస్ట్ అనేది నిజంగా కూడా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ మన వెస్టీజ్‌లో. ఎందుకంటే స్వయంగా నేనే దాన్ని వాడి మొదట నాకు నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఒక పన్నుకు సంబంధించింది. అయితే అనేక హాస్పిటల్‌లో చూసుకుంటే అది వాళ్ళిచ్చిన యొక్క డెంటల్ సెక్షన్‌లో ఎళ్లి చూపించుకుంటే ఎక్స్‌రే తీసి అవన్నీ తీశారు. మళ్ళీ తగ్గిపోతుంటే మళ్ళా కంటిన్యూ అయితుండే. ఒక సైడ్ పన్ను అది నాన్ వెజ్ తిన్నప్పుడు అది. అయితే అలాంటిది నేను వదిలేసి వదిలి చూపించి బెజారాను వద్దని ఊరుకున్నాక అయితే దీంట్లో మనకు వెస్టిజ్‌లో నేను జాయిన్ అయిన తర్వాత మొట్టమొదట వాడింది అది సేమ్ జ్ఞానోపేస్టే మీరన్నట్టు. ఇంతవరకు నాకు ఆ ప్రాబ్లమ్ 1.5 సంవత్సరం అవుతుంది ఇప్పటిదాకా మళ్ళీ అట్లాంటి ఆ ప్రాబ్లమ్ అనేది మళ్ళా నాకు తిరిగి రాలేదు. థాంక్ యూ శంకర్ గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ లీడర్ మనకు వివరించనీకి ఉన్నారు ఇక్కడ. మన సిల్వర్ డైరెక్టర్ శ్రీకాంత్ యాదవ్ గారు అందుబాటులోకి వచ్చారు. శ్రీకాంత్ యాదవ్ గారు మీరు కంటిన్యూ చేయండి. శ్రీకాంత్ యాదవ్ ఫుడ్ ప్యాచెస్ గురించి. అందులో ఇది నాది వీడియో ఆన్ అయితే లేదా ఒకసారి చూడవా ఏమైంది? శ్రీకాంత్ యాదవ్ ఓకేనా? సార్ వాయిస్ క్లియరా? ఇప్పుడు క్లియర్ ఉంది. కంటిన్యూ. ఆల్ అప్లయన్స్ గుడ్ మార్నింగ్ సార్. నేను ఫుడ్ ప్యాచ్ గురించి చెప్పాలని నేను నిన్న సార్ చెప్పాను. నువ్వు ఏది తీసుకుంటావు అంటే నేను ఎందుకంటే మా నాన్నకు ఫుడ్ ప్యాచ్ వాడిపించాను కాబట్టి దాని రిజల్ట్ అనేది నాకు మన కళ్ళ ముందు కనిపించింది కాబట్టి నేను దాని గురించే ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఎంచుకున్నా సార్. అది ఫుడ్ ప్యాచ్ వచ్చేసి మనకు 1810 రూపాయలు ఉంటుంది సార్ దాని రేటు. అది ఎంఆర్పి రేటు. మనకు డిపి వచ్చేసి 1270 రూపాయలు ఉంటుంది. దాన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే ఫుడ్ ప్యాచ్ లో దానిలో ఒక 5 డేస్కి వస్తుంది. ఒకదానిలో 2 ఉంటాయి. అది ఒక రోజుకు 2 కాళ్ళకు యూజ్ చేయాలి. అది యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో ఉండే డిటాక్స్ అనేది దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మన రక్తం అనేది ఫిల్టర్ చేస్తుంది ఫస్ట్. దాంతో మనం అది వాడడం వల్ల మనకు ఎక్కడైనా రక్త కణాలు అనేది బాడీలో మనకు బ్లడ్ ఫిల్టర్ అనేది జరుగుతుంది. అదొకటి నాకు క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే మా నాన్నకు పక్షవాతం వచ్చింది కాబట్టి ఆయన యూజ్ చేస్తే నాకు ఆయన ఒక 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నేను ఆయనకు 5 డేస్ యూజ్ చేస్తుండే. వేసినాక ఒక 5 డేస్లోనే ఆయనకు కొంచెం కాలు అనేది మొత్తం కదిలేయకపోతుండే. అది వేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఒక 10 డేస్ గ్యాప్ ఇస్తే మళ్ళీ కొంచెం నొప్పి ఎక్కువ అవుతుండే. అది అట్లే నేను కంటిన్యూ ఏం చేసిన అంటే ఒక 5 డేస్ వేసి మళ్ళీ ఒక 15 రోజులు ఆగి మళ్ళీ ఒక 5 డేస్ చేయడం జరిగింది. అట్లా కంటిన్యూగా ఒక 2 నెలలు ఖచ్చితంగా చేసిన. మా నాన్నకు మొత్తం బాడీలో ఉండే డిటాక్స్ అనేది తీసేసింది. నేను ఎందుకంటే స్మోక్ చేస్తుండే, బాగా స్మోక్ అండ్ డ్రింక్ చేస్తుండే. దానివల్ల ఆయనకు బాడీలో మొత్తం ఎక్కువ అది డిటాక్స్ అనేది ఉండడం వల్ల మనకు అనారోగ్యం అనేది తొందరగా వచ్చింది అన్నట్టు. మళ్ళీ ఆయన ఆల్కహాల్ అనేది బాగా తీసుకుంటుండే. దానివల్ల కూడా అది మనకు రిమూవ్ చేయడం జరిగింది. అది వాడితే మనం ప్రతి ఒక్కరికి, మీరు యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా చూడండి, అది మనం యూజ్ చేసేటప్పుడు బయటకు ఉంటుంది. పొద్దున తీయండి ఒకసారి, చూసిన తర్వాత అది ఏమైతుంది మన డిటాక్స్ అనేది మొత్తం తీసేస్తుంది బాడీలోకి వెళ్ళి. దాని వల్లనే మనకి పోతుంది.
సార్ కొంతమంది డిస్టర్బెన్స్ వస్తుంది. కొంతమంది మునిట్లో పెట్టుకోమని సార్ డిస్టర్బెన్స్ వస్తుంది. కంటిన్యూ శ్రీకాంత్ యాదవ్ గారు కంటిన్యూ. ఓకే సార్. అది ఫుడ్ ప్యాచ్ వాడడం వల్ల మనకు చాలా మంచి ఆరోగ్యం అనేది ఉంటుందని చెప్పి నేను ఫుడ్ ప్యాచ్ గురించి చెప్పడం జరుగుతుంది సార్. అది ఎవరైనా మన ఇంకొకరి మన కాళ్ళు ఎవరికైతే పగులుతాయో వాళ్ళు మాత్రం ఈ ఫుడ్ ప్యాచ్ అనేది యూజ్ చేయొద్దు. అది మన 12 ఇయర్స్ నుంచి ఎవరైనా యూజ్ చేస్తారు దాన్ని వాడడం వల్ల మనకు డెటాక్స్ అనేది తీసేస్తుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరు యూజ్ చేయాలని చెప్తున్నాను సార్. ఓకే సార్, నా ఫీడ్బ్యాక్ ఫుడ్ ప్యాచ్ ఒకటే తీసుకున్నా కాబట్టి ఇక అగ్రికల్చర్ గురించి చెప్దాం అనుకుంటే ఆల్రెడీ శ్రీనివాస్ అది మన సార్ చెప్పిండు. ఓకే సార్. ఓకే శ్రీకాంత్ యాదవ్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మీది. చాలా మంచి నాలెడ్జ్ తోని మీరు ఫుడ్ ప్యాచెస్ గురించి చెప్పడం జరిగింది. సొంతంగా మీ నాన్నగారికి ఉపయోగించిన తర్వాతనే అది చేయడం జరిగింది కాబట్టి మీకు చెప్పడానికి ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఫుడ్ ప్యాచెస్ అన్నది ఆల్రెడీ రెగ్యులర్ గా నేను నెలకు లేదా నెలన్నరకు ఒకసారి నేను వాడుతూనే ఉంటాను. నేను కూడా కంటిన్యూగా ఎట్లాంటి ప్రాబ్లం లేకున్నా కూడా ప్రాబ్లమ్స్ రావద్దని ఉద్దేశంతో మా అమ్మగారికి అయితే నెలలో ఖచ్చితంగా ఒక 5 days దాన్ని వాడిపిస్తూ పెడతా ఉంటాం అనమాట. ఆ రకంగా ఏంటంటే మనం ఒకవేళ ఎలాంటి ఆహార పదార్థాల ద్వారా కానీ ఇంకా వేరే ద్వారా కానీ లేదంటే మనం కొద్దిమంది రెగ్యులర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకునే ఏదైతే మెడికల్ మెడిసిన్ ద్వారా కానీ వాళ్ళకు వచ్చే ఒక సైడ్ ఎఫెక్ట్ ను తీసేసే గుణం మనకు ఫుడ్ ప్యాచెస్ లో ఉంది. లోపల ఉన్న డిటాక్సేషన్ అంటే మనకున్న విషతుల్యమైన పదార్థాలు మన శరీరంలో పేరుకుపోకుండా దాన్ని ఎప్పటికప్పటికే తొలగించుకుంటూ మన కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం రాకుండా, లివర్ సంబంధించిన ప్రాబ్లం రాకుండా ఒక వండర్ఫుల్ గా పనిచేసే ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే అది ఫుడ్ ప్యాచెసే. ప్రతి ఒక్కరూ దాన్ని కనీసం ఎలాంటి వ్యాధి లేనోళ్ళు కూడా కనీసం 3 నెలలకు ఒకసారి ఒక 5 రోజులు కంటిన్యూగా వాడడం మూలంగా వాళ్ళకు ఫ్యూచర్ లో ఎలాంటి వ్యాధి అట్లాంటివి రాకుండా ఉంటాయి. వెరీ గుడ్ శ్రీకాంత్ యాదవ్, చాలా మంచిగా దీని గురించి వివరించారు మీరు. నెక్స్ట్ లీడర్ మనకు వచ్చేసి వెంకటేష్ గారు. మీరు అత్కూరు వెంకటేష్ గారు అవైలబుల్ ఉన్నారా? అత్కూరు వెంకటేష్. ఓకే, మనకు సున్నం యాదగిరి గారు ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మనకు లీడర్ సున్నం యాదగిరి గారు వచ్చేసి మనకు మొక్కల నొప్పులకు సంబంధించింది వారు వివరించడం జరుగుతుంది. ఆ యొక్క సప్లిమెంట్కి సంబంధించి సున్నం యాదగిరి గారు కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ ఈవినింగ్ టీమ్ లీడర్స్ అందరికి. నా పేరు యాదగిరి, మా అప్లైన్ వచ్చేసి రమేష్ సార్. ఈరోజు మా మొకాళ్ళ నొప్పులకి జాయింట్ పెయిన్స్కి కొన్ని మన వెస్టేజ్ కంపెనీలో సప్లిమెంట్స్ గురించి నాకు చెప్తాను. ఓకే, సప్లిమెంట్స్లో కొల్లాజిన్ ఒకటి, గ్లూకోజమైన్, కాల్షియం, నూనె, ఫ్లాక్సైడ్. అయితే కొల్లాజిన్ అంటే అనేది ఆరోగ్యవంతమైన కీళ్ళలోని ప్రధానమైన నిర్మాణాత్మక ప్రోటీన్ అంటే మన బాడీలో ప్రోటీన్ లోపం వల్లనే, విటమిన్ లోపం వల్లనే మనకు ఈ జాయింట్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. మానవ శరీరంలో భారీగా ఉండే ప్రోటీన్స్ శరీరం అంతటా శక్తిని ఇస్తుంది. కొలాజిన్ అంటే ఇప్పుడు మన కీళ్ళ వాతానికి అయితే నరాలలో కొన్ని ప్రోటీన్స్ లోపం వల్ల మనకు ఈ నరాలది మొక్కల నొప్పులు రావడం జరుగుతుంది. ఇందులో మన శరీరంలో లేని ప్రోటీన్స్ ఈ కొల్లాజిన్లో ఉండడం జరిగింది. అందుకంటే నేను వాడడం జరుగుతుంది. 3 నెలల నుంచి నేను వాడుతున్నాను. ఇది వచ్చేసి మనకు మా
వెస్టేజ్ కంపెనీలో ఎంఆర్పి రేట్ వచ్చేసి 700 రూపాయలు ఉంటుంది. దానికి మనకు కంపెనీ డిస్కౌంట్ వచ్చేసి మనకు 600 రూపాయలకే దొరుకుతుంది. ఇందులో 10 ప్యాకెట్లు ఉంటాయి. డైలీ 2 టైమ్స్ 2 ప్యాకెట్ వాడుకోవచ్చు. మళ్ళొకటి గ్లూకోజమైన్ అనేది ఒక సహజ సిద్ధమైన సమ్మేళనం. ఇది ఆరోగ్యవంతమైన సైనోసివిల్ ద్రావణాన్ని తయారు చేస్తుంది. ఎందుకంటే మన కీళ్ళల్లో ఒక జిగురు లాంటి పదార్థము తక్కువ అవడం వల్ల మనకు మొక్కల నొప్పులు రావడం జరుగుతుంది. ఇది గ్లూకోజమైన్ అనేది మన మొక్కల కీళ్ళల్లో జిగురు లాంటిది తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మళ్ళొకటి ఇది వెస్టేజ్ కంపెనీలో 610 రూపాయలకి ఎంఆర్పి రేటు, మనకి కంపెనీ వచ్చేసి డిస్కౌంట్లో 520 రూపాయలకే మనకు మార్కెట్లో దొరుకుతుంది. అంటే మన వెస్టేజ్ కంపెనీలో షాప్లో ఎక్కడ దొరకదు. మళ్ళొకటి కాలుష్యం. ప్రతి ఒక్కరికి కావాల్సింది కాలుష్యం. బాడీలో సరైనంత కాలుష్యం ఉంటేనే మన ఎముకలు అనేటివి, మన దంతాల సమస్యలు కూడా, దంతాలు దృఢంగా ఉండాలంటే బాడీలో కాలుష్యం సరిపడా ఉండాలి. కాలుష్యం లేకపోతే ఎముకలు చిన్నపిల్లలకు కానీ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ పురుషులకు కానీ ఇట్లా పడగానే ఇరిగిపోతాయి. అవి దృఢంగా ఉండాలంటే కాలుష్యం సరిపడా ఉంటేనే మనకి ఎముకలు దృఢంగా గట్టిగా అవుతాయి. దీనితోటి ఇది కంపెనీ వచ్చేసి వెస్టేజ్ కంపెనీలో మనకు 300 రూపాయలకి ఎంఆర్పి రేటు, మనకు 250 రూపాయలకు డిస్కౌంట్ రూపంలో వస్తుంది. మళ్ళొకటి ఫ్లాక్స్ ఆయిల్ సీడ్. ఇది అవిసె గింజలతోటి తయారు చేసిన ఆయిల్. అంటే ఒమేగా 3, ఒమేగా 6, ఇది విటమిన్ ఈ ఇవి ఉంటాయి. అయితే మన నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోవడం వల్ల మనకి హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. హార్ట్లో ఏదన్నా కొలెస్ట్రాల్ నరాల్లో విడిపోతే ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే కొవ్వు పదార్థాన్ని కరిగించి మనకు రాబోయే రోజుల్లో హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది. ఇది మంచి ప్రోడక్టు. ప్రతి ఒక్కరు 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్లాక్స్ సీడ్ వాడుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇవి వచ్చేసి వెస్టేజ్ షాప్ కంపెనీలో మనకి 675 రూపాయలకి ఎంఆర్పి రేటు వచ్చేసి 690 రూపాయలు. 690 రూపాయల ఎంఆర్పి రేటు మనకు వచ్చేసి 570 రూపాయలకే మనకు డిస్కౌంట్ రూపంలో వస్తుంది. ఇందులో 90 క్యాప్సిల్స్ ఉంటాయి. మనకు నెల మీద 15 రోజులు వస్తాయి. మళ్ళొకటి నోని అనేది మనకు మంచి దక్షిణ ప్రాంత ఆసియాలో పుట్టింది. ఇది ఉష్ణ మండలంలో పెరుగుతుంది. ఒకటి ఉష్ణమండలంలో సతత హరిత వృక్షము నుండి తీసుకోబడింది. ఇది మంచి ఖనిజం. మళ్ళొకటి ఇందులో మంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతి ఒక్కరికి మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు బాడీ అలసినట్టు జ్వరం వస్తుంది, వాటర్లో నానినప్పుడు జ్వరం వస్తుంది. అయితే ఎందుకు వస్తుంది అంటే
మన బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల జ్వరం అనేది వస్తుంది. ఇది నూనె క్యాప్సిల్స్ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మంచి ఆరోగ్యాన్ని తయారు చేస్తుంది. ఇది వచ్చి ప్రతి ఒక్క మన వెస్టేజ్ కంపెనీలో నూనె వచ్చేసి మనకి 640 రూపాయలకే ఎంఆర్పి రేటు ఉంది. ఇది మనకు 530 రూపాయలకే మనకు వేస్టేజీలో మనకు డిస్కౌంట్ రూపంలో దొరుకుతుంది. ప్రతి ఒక్కరు ఇవి 5 ప్రోడక్ట్ కంపల్సరీ వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 40-45 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి జాయింట్ పెయిన్స్ అనేది ఉంటాయి. వాటి గురించి తెలుసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడుకుంటేనే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ బ్యాక్. థ్యాంక్ యూ యాదగిరి గారు. చాలా మంచి నాలెడ్జ్ తోని మీరు సొంతంగా కూడా మీకోసం వాడుకుంటూ కూడా ఆ యొక్క మోకాల నొప్పులకు సంబంధించిన కాల్షియం కానీ గానో, తర్వాత వచ్చేసి మీకు కొలాజిన్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరు కంపల్సరీ అది వాడాల్సిందే. గ్లూకోజమైన్, ఈ 3 యొక్క సప్లిమెంట్స్ తో పాటు మనకు అవసరం అనుకున్నప్పుడు కర్కుమిన్ ప్లేస్ కూడా వాడడం మూలంగా మోకాల నొప్పులు అన్నది తొందరగా మనకు క్యూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడుతూ కూడా మీరు ఫ్లెక్సైల్ గురించి కూడా వివరించడం జరిగింది, చాలా గ్రేట్ గా. దాంతో పాటు ఇవన్నీ మిగతా సప్లిమెంట్ గురించి వివరించారు, గ్రేట్. ఎందుకంటే మన సొంతంగా వాడుకున్న తర్వాతనే, మనకు అనుభవం అయిన తర్వాతనే ఇతరులకు చెప్పొచ్చు అన్న ఒక నానుడిని మీరు సరిగ్గా పాటిస్తున్నారు కాబట్టి గ్రేట్. మోకాల నొప్పులు అన్నది ప్రతి ఒక్కరికి ఈ యొక్క జనరేషన్ లో చాలా అంటే చాలా ప్రతి ఒక్కరు దాని బాధ అనుభవిస్తున్న వ్యక్తులే. అందరికి తెలిసిన విషయం అది ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరికి. ఇక్కడ మన రమేష్ అన్న గారు కూడా ఆల్రెడీ మనకు స్టార్టింగ్ లో మోకాల నొప్పులకు సంబంధించిన ఇబ్బందులు పడేవారు. అతను ఆ షటిల్స్ ఆడుతూ కూడా అక్కడే గ్రౌండ్ లో కూడా కూర్చుండిపోయారు ఒక సందర్భంలో. ఆయనను వెహికల్ మీద కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత అనేక హాస్పిటల్లో చూపించుకున్నా కూడా వాళ్ళు దానికి సంబంధించిన ఆపరేషన్ కానీ ఇంకేదో కరెక్ట్ గా వాళ్ళు సజెస్ట్ చేయలేరు. తక్కువ అవుతుంది, కాకపోతే ఒక 2 సంవత్సరం 3 సంవత్సరం మళ్ళీ ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాలండి. ఇంకోటి వేరే అక్యుపెక్చర్ దానికి వెళ్ళినాం, అక్కడ కూడా సరైన రీతిలో రిజల్ట్ రాలేదు. కానీ మనకు వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత రమేష్ అన్న గారు అవి వాడడం జరిగింది. జస్ట్ 1 month 1.5 months లోనే వాళ్ళు క్యూర్ కావడము. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఇంత మంచి ప్రోడక్ట్ నేను ఎక్కడెక్కడ తిరిగినా కూడా నాకు సరైన రీతిలో నాకు ఫలితాలు రాలేదు. కాబట్టి ఇది ఇంత మంచి ప్రోడక్ట్ ఉన్న కంపెనీలో నేను ఎందుకు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఆయనలో స్టార్ట్ అయినది ఈ యొక్క వెస్టేజ్ ప్రయాణం రమేష్ అన్నకు. ఓకే, థ్యాంక్ యూ సునమ్ యాదవ్ గారు. ఇప్పుడు నెక్స్ట్ లీడర్ వచ్చేసి మనకు మనకు లలితమ్మ గారు. లలితమ్మ గారు మీరు పంచతులసి గురించి వివరిస్తున్నారు. లలితమ్మ గారు మీరు మాట్లాడడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఇది పంచతులసి అంటే చాలా బాగా పనిచేస్తుంది సార్. సర్దికి గాని, దగ్గుకు గాని, ఏదన్నా దెబ్బ తాకితే కూడా, టేస్ట్ చూస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది సార్. ఒక వ్యక్తికి గోరు పోతే గోరు పైన వేసిన గోరు కూడా మంచిగా ఉంది, మళ్ళా తెల్లారి తక్కల నొప్పి తగ్గిందని చెప్పిండు. చాలా మంచిగా పనిచేస్తుంది సార్ అది. వెరీ గుడ్ అమ్మా. పంచతులసి కోసం సార్. వెరీ గుడ్. చాలా కంటిన్యూగా చెప్తారమ్మా, కంటిన్యూ. సర్దికి చాలా బాగా పనిచేస్తుంది సార్. చాలా వేసుకొని చూస్తున్నాం, మంచిగా అనిపిస్తుంది. సర్ది కూడా మంచిగా ఉన్నది, తగ్గిపోతుంది సార్. సర్ది కూడా, జ్వరం వస్తే కూడా బాగానే తగ్గుతుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. రిజల్ట్స్ మంచిగానే వచ్చింది సార్. నాకు వేరేటోళ్ళు కూడా ఏ చూసినా వాళ్ళకు కూడా రిజల్ట్స్ అనిపించింది. ఒకసారి వేస్తే మంచిగా తగ్గిందని చెప్తున్నారు. చాలా బాగా పనిచేస్తుందని నేను ఒకసారి నీది జూమ్ మీటింగ్ లో నేను విని దాన్ని ట్రై చేసి చూసినా బాగా అనిపించింది సార్. గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. గుడ్, మంచి. మీరు దీని గురించి పంచతుల గురించి మంచి వివరణ ఇచ్చారు. దాన్ని ఎట్లా వాడితే ఏం సంగతి అన్నది కూడా మీరు చెప్పడం జరిగింది. దాన్ని కాకుండా మీరు మనం టీలో కానీ టీ తాగేటప్పుడు టీలో కూడా 2 చుక్క వేసుకోవడం, లేదంటే నార్మల్ గా మనం వాటర్ తాగేటప్పుడు కూడా గ్లాసులో 1 చుక్క కానీ 2 చుక్కలు కానీ వేసుకొని కూడా తాగడం మూలంగా మనకు మంచి ఆరోగ్యాన్ని, ఎందుకంటే ఈ సర్ది దగ్గులు కాకుండా ఇంకా ఇతరత్ర
ప్రయోజనాలు చాలా ఉంటాయి దాంట్లో. కాబట్టి పంచతులసి అన్నది ప్రతి ఒక్కరు వాడవలసినది. ప్రతి ఒక్కరికి అవసరమైన ఆ యొక్క ప్రొడక్ట్ అది. దాంతో పాటు ఇంకొక కొత్త విషయం ఏంటంటే, ఒకవేళ ఈ మధ్యన దోమల ప్రభావం, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి దోమల ప్రభావం స్టార్ట్ అవుతుంది. అయితే కొంచెం పంచతులసి మనం రాత్రిపూట కానీ ఎప్పుడైనా సరే కొంచెం చేతిలో తీసుకొని దాన్ని చేతులకు కానీ ఎక్కడైతే మనకు బయట కనిపిస్తే శరీరానికి రుద్దుకుంటే ఆ దోమలు కూడా మన మీద వాలాయి అనమాట. అంటే అంత మంచి ప్రొడక్ట్ అది. దోమలకు కూడా మనకు పనిచేస్తుంది. శంకర్ గారు నర్సింగన్న మీ వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ రావట్లేదు నర్సింగన్న. ఇప్పుడు ఓకేనా? ఓకే కంటిన్యూ. అదే కాల్ వచ్చి ఉంటే వేరేది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకు పంచతులసి గురించి మనకు లలితమ్మ గారు వివరించారు, మనం అందరం విన్నాము. గ్రేట్ ఫీడ్బ్యాక్. వాళ్ళు సొంతంగా వాడి ఇతరులకు కూడా వాడిపించి దాని యొక్క ప్రయోజనాలు పొందారు. మనకు తెలిసిందే పంచతులసి అంటే ఎంతటి ప్రయోజనకారి అన్నది. ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సింది, ప్రతి ఒక్కరు వాడవలసిన ఒక మంచి ప్రోడక్ట్ మన వెస్టీజ్ లో ఉన్న పంచతులసి. థ్యాంక్ యూ లలితమ్మ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ లీడర్ సుందరం యాదగిరి గారు, అత్కూరి వెంకటేష్ గారు ఉన్నారా మీరు? వెంకటేష్ గారు ప్రస్తుతం అన్న మహేష్ చారి ఉన్నారా? రమేష్ అని మహేష్ చారి వచ్చారు, లెఫ్ట్ అయ్యారు. మహేష్ చారి లేదు, టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టు. ఓకే, మరి దీనికి సంబంధించి మళ్ళీ ఇంకా మనము ఫీడ్బ్యాక్ తీసుకుందాము. మిగతా లీడర్స్ అందుబాటులేరు కాబట్టి మిగతా లీడర్స్. ఓకే ఓకే లీడర్స్, ఇప్పుడు మనకు అత్కూరి వెంకటేష్ జాయిన్ అయినారు ఇప్పుడే. ఓకే, మన పెద్ద లీడర్ అత్కూరి వెంకటేష్, ఆయన కూడా ఒక ప్రోడక్ట్ మీద వివరించడానికి రెడీగా ఉన్నారు. అత్కూరి వెంకటేష్ గారు, మీరు అందుబాటులో ఉంటే మీరు షుగర్ సంబంధించిన నియమ అది దాని గురించి మాట్లాడుతుంది. చెప్పండి అత్కూరి వెంకటేష్ గారు, మాట్లాడండి. అత్కూరి వెంకటేష్ కంటిన్యూ. వెంకటేష్ గారు ఉన్నారా అందుబాటులో? వెంకటేష్ గారు, అత్కూరి వెంకటేష్. ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది అక్కడ, వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిగ్నల్ ప్రాబ్లం ఏదో అయి ఉంటుండొచ్చు. అంతవరకు మనం వచ్చేసి ఇక ఫీడ్బ్యాక్ తీసుకుందాం లీడర్స్ వి. ఫీడ్బ్యాక్ ఇచ్చే లీడర్స్ ఎవరైనా ఉంటే మీరు వీడియో కానీ ఆన్ చేసుకోండి, లేదంటే హ్యాండ్ రైజ్ చేయండి, మనం ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేద్దాం. ఓకే, అంతవరకు వచ్చేసి మనకు మన అప్లైనర్ వచ్చేసి మన చెన్నకేశ్వర్ గారు ఈ రోజు జరిగిన సెషన్ మీద వారి అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. చెన్నకేశ్వర్ గారు, స్టార్ డైరెక్టర్ అండ్ కార్ప్ అండ్ హెచ్వర్ మా అప్లైనర్ చెన్నకేశ్వర్ గారు, మీరు ఒకసారి ఈరోజు జరిగిన లైవ్ సెషన్ గురించి మీ యొక్క వివరణ. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఓకే, దీనిపైన మన మరో స్టార్ డైరెక్టర్ మరియు కార్ప్ అండ్ అచీవర్ పేరం రమేష్ కుమార్ పద్మశాలి గారు ఈరోజు జరిగిన యొక్క లైవ్ సెషన్ మీద మీ అభిప్రాయం తెలియజేయండి. రమేష్ కుమార్ గారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో నర్సింగ్ అన్న నాకు నా వివరణ చెప్పని చెప్పారు. సో లీడర్స్, ఇక్కడ మనము నేను అందరికి ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. లీడర్స్, మీరు ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళతో మాట్లాడుతుంది, మనం ఇంకా టైం చాలా ఉంది కాబట్టి మాట్లాడిపిస్తాను. ఇక్కడ రాములు కొడేకల్, రాములు సార్ మాట్లాడిపి సార్. ఓకే రమేష్ అన్న, మీ ఫీడ్బ్యాక్
ఇస్తారా నెక్స్ట్ రామ్తో మాట్లాడు. రాములు గారితో మాట్లాడుతున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రాములు గారు ఇప్పుడు వచ్చేసి మన రాములు గారు మీ యొక్క అభిప్రాయం మీరు మాట్లాడండి. రాములు గారు మీకు అనుమతి ఉంది. గ్రేట్ లీడర్ మన రాములు గారు, వీరు కూడా మంచి లీడర్. ఓకే కంటిన్యూ రాములు గారు. వాయిస్ లో ఉంది కొంచెం. గుడ్ మార్నింగ్ సార్, ఆ లీడర్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పొలం గారి వచ్చేసి సార్ నేను ఇప్పుడే జాయిన్ అయినా మాట్లాడుతున్నది. ఓకే పర్వాలేదు. పొలం దగ్గర ఉండడం మూలంగా వారికి సిగ్నల్ సరిగా లేకపోవడం మూలంగా రాములు గారు కొంచెం టెక్నికల్ గా ఇబ్బంది ఉంది కాబట్టి అయిపోయారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ అన్న గారు మీరు కంటిన్యూ కాండి. రమేష్ అన్న ఓకే చెప్పండి. రాములు గారు మీరు మాట్లాడతారా? లేదు సార్, ఇక్కడ పొలం కాడ ఉన్నా, నేను బుర్జలు ఉన్నా, అట్లా ఓకే రైట్. సో నెక్స్ట్ అత్కూరి వెంకటేష్ గారు, మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అత్కూరి వెంకటేష్ గారు. సో ఇక్కడ నెక్స్ట్ కనకవ్వ మేడం గారు. అమ్మ కనకవ్వ మేడం మీకు అన్మ్యూట్ ఉంది మేడం, మాట్లాడండి. సో ఓకే లీడర్స్ ఇక్కడ మరి మిగతా వాళ్ళు. ఓకే రమేష్ అన్న, వాళ్ళు మిగతా వాళ్ళు తర్వాత జాయిన్ అవుతారు. మీ యొక్క మోకాల నొప్పులకు సంబంధించి మన వెస్టిజ్ లో ప్రయాణం ఏ రకంగా మొదలైంది అన్నది మీ యొక్క గ్రేట్ ఫీడ్బ్యాక్, మీ యొక్క వివరణ ఇస్తే మా లీడర్స్ అందరు కొంచెం దానికి సంబంధించిన ఐడియా వస్తుంది. ఏ రకంగా మీరు వాడారు, ఏ రకంగా మీరు తగ్గించుకునే ప్రయత్నం చేసి తగ్గించుకొని పరిపూర్ణంగా మోకాల నొప్పులను తొలగించుకున్నారు. ఆ సక్సెస్ మాట ఒకసారి చెప్పండి మీరు. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇక్కడ మనము వెస్టేజ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా మనం కనెక్ట్ అయి ఉన్నాము. సో ఇక్కడ వెస్టేజ్ లో మన ప్రొడక్ట్స్ గురించి మనము అన్ని ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క సమస్య గురించి ఉన్నది. దీంట్లో నేను ఫస్ట్ తీసుకున్నది వచ్చేసి ముఖాల నొప్పుల గురించి. ఈ ముఖాల నొప్పులు నేను ఆల్రెడీ వాడాను. నేను వీడియో తయారు చేసి నేను యూట్యూబ్ లో పెట్టాను. ఆల్రెడీ మీకు అందరికి పంపించాను, గ్రూప్ లో ఉంది. సో ఇక్కడ మనము గ్రూప్ లో ఎందుకు పెట్టాలి, వీడియో మనం ఎందుకు తయారు చేయాలి అనే విషయం ముందు ఫస్ట్ చర్చిస్తాను. ఎందుకంటే మనము బిజినెస్ బిల్డ్ చేయాలి, ఎదుటి వాళ్ళు ప్రమోట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఫీడ్బ్యాక్ మన సెల్ఫ్ వీడియో తీసుకొని మనం రిలీజ్ చేస్తే కనుక 100% బిజినెస్ అవుతుంది. ఇక్కడ నేను వాడాను, నాకు సమస్య ఎందుకు వచ్చింది అనేది నర్సింగ్ అని ఇప్పుడు వివరించారు. ఎందుకంటే నాకు బాగా క్లోజ్ కాబట్టి నేను ఆయనకు నా పర్సనల్ విషయాలు షేర్ చేస్తుంటాను. ఆయన కూడా ఆయన పర్సనల్ విషయాలు షేర్ చేస్తాడు. కాబట్టి ఈ సమస్య ఉందని అంటే నేను ఫస్ట్ ఇక్కడ ఒకటి నాడీపతి హాస్పిటల్లో ఒకటి ఉండే ఎల్బీ నగర్ లో. సో అక్కడ నేను వెళ్ళి అక్యుపెంచర్ అనేది ట్రీట్మెంట్ చేయించాను. అక్యుపెంచర్ వచ్చేసి ₹1,00,000 ప్యాకేజ్ ఉండేది. అక్యుపెంచర్ ఏంటంటే సన్నటి సూదులు, గుండు సూది కన్నా సన్నగా ఉంటుంది. ఆ సూదులతోటి మనకు ట్రీట్మెంట్ చేస్తారనమాట. షార్ట్ సర్క్యూట్ ఇచ్చి మొత్తం కాళ్ళ వేళ్ళ నుంచి నెత్తిల వరకు అన్ని సూదులు కూర్చేస్తారు. కూర్చేసి బ్లడ్ సర్క్యులేషన్ కోసం ఆ ట్రీట్మెంట్ చేసారు. సో దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ మళ్ళీ చేసినాక ఏంటంటే వారంలో 2 సార్లు అటెండ్ కావాలి. అక్కడ సిట్టింగ్ అయినాక నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుండే. ట్రీట్మెంట్ అయినాక నేను వచ్చాక మన ఇంట్లో వాడే వస్తువులు ఏంటంటే కొన్ని వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ రిస్ట్రిక్షన్ ఇచ్చారు. ఇదే వాడాలి మీరు ఖచ్చితంగా అని చెప్పి కొన్ని ఏదైనా ప్రొడక్ట్స్ మన అవసర గింజలు ఉంది కదా, అది అవసర గింజలు తెచ్చుకొని పౌడర్ చేసుకొని పెరుగులో కలుపుకొని తాగాలన్నారు. మళ్ళా కొత్తిమీర మసలబెట్టి తాగాలి డికాషన్ లెక్క. ఇలా కొన్ని ప్రొడక్ట్స్ ఉండే. కొన్ని ప్రొడక్ట్స్ మనం తినొద్దు, కొన్ని చేయొద్దని చెప్పి మళ్ళీ ఇవన్నీ చేయమని చెప్తుండే. సరే చేశాను. ఒక 1.5 month దాకా బాగానే ఉంది, తగ్గింది. ₹1,00,000 ఇచ్చాను కదా, తగ్గింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే నేనేం చేశానంటే ఈ ప్రాబ్లము మనకు మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పి నేను వచ్చేసి మళ్ళీ ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్కి వెళ్ళి సో అక్కడ నేను డాక్టర్ కలిస్తే సార్ ఇట్లా మళ్ళీ ప్రాబ్లం ఉందంటే తను ఏమనంటే ఎక్స్రే తీయండి సార్. అక్కడ ఎక్స్రే తీస్తే ఆల్రెడీ ఎక్స్రే తీసాను నేను ఆడిపతి హాస్పిటల్ వెళ్ళినప్పుడు. సో ఎక్స్రే తీసినప్పుడు నేను అక్కడ వెళ్ళి
చూపిస్తే కనుక అక్కడ ఏమనంటే గుజ్జు అరిగిపోయింది, దాంతో పాటు బోన్స్ కూడా అరుగుతున్నాయి, మీది సర్జరీ చేయాలి అని చెప్పారు. సర్జరీ అంటే మనకు ఒక చిన్నది ప్లేట్ ఉంటుంది అనమాట, ఇనుప ప్లేట్లు. ఎలా చేస్తారనేది ల్యాబ్ లో తీసుకెళ్ళి సారు డాక్టర్ గారు నాకు చూపించారు. సో అది మీకు ఇది ట్రీట్మెంట్ చేస్తారు, మీకు లేదన్నా 4.5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఇన్సూరెన్స్ ఉన్నది కదా, ఇన్సూరెన్స్ ఉంది నాకు, ఇన్సూరెన్స్ ద్వారా అవుతుంది, లేకుంటే క్యాష్ ఇచ్చినా సరే మీరు ఈ ట్రీట్మెంట్ చేసుకొని పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుందని చెప్పారు. కానీ ఇక పర్మనెంట్ క్యూర్ అంటే దానికి కొన్ని మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కింద మనం కూర్చోలేము, సకలముఖలమైన కూర్చోలేము, మళ్ళీ వాష్రూమ్ పోతాడు, ఇండియన్ వాష్రూమ్ వాడలేము. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎప్పుడు జీవితాంతం ఆ ప్రాబ్లం ఉంటాయి. కాబట్టి సరే సార్ మరి ఇంకో వేరే ట్రీట్మెంట్ ఉందంటే, ఒకటి ముఖాలకు ఇంజెక్షన్ ఇస్తాను, గుజ్జు కోసము ఇంజెక్షన్ ఇస్తాను, కెమికల్ ఉంటుంది, మన బ్లడ్ తీసుకొని బ్లడ్ తోటి దాన్ని కెమికల్ యాడ్ చేసి ఒక 3-4 అవర్స్ దాన్ని బాగా బాయిల్ చేస్తారు, అంటే మిక్సీలో వేసి ఫిల్టర్ చేసి అది ఇస్తా అని చెప్పారు. సో అది కూడా చూపించారు, అది ఒక 85,000 చెప్పాడు. అది సంవత్సరం 2 సార్లు తీసుకోవాలని చెప్పారు. సరే మంచిది అని చెప్పి ఆయనకి సజెషన్ తీసుకొని వచ్చేసి మళ్ళీ నర్సింగ్ అన్నకు ఇది ఇట్లా ఉంది, మళ్ళీ మనకు వేయించాను నేను, మరి వేరే ట్రీట్మెంట్ చూద్దాం తర్వాత అంటే, అప్పుడే మనకు సురేష్ సార్ ద్వారా పరిచయం అయ్యారు కాబట్టి సురేష్ సార్ మనకు సప్లిమెంట్ ఉందని చెప్తే ఎలాంటి పత్యం చేయాల్సిన అవసరం లేదని చెప్పి టాబ్లెట్ ఇచ్చాడు. ఆ టాబ్లెట్ వచ్చేసి మనకు ఫస్ట్ నేను వెస్టేజ్ బిజినెస్ గురించి ఆలోచించే సార్ అని చెప్తే, సరే మంచిది చూద్దామని ఫ్లెక్స్ ఆయిల్ డెమో ఇచ్చిండు. ఇక్కడ సురేష్ సార్ని చెప్పడం ఎందుకు నచ్చింది అంటే, ఒకటే లీడర్ ఇక్కడ సురేష్ సారు డ్రెస్ కోడ్ తోడు వచ్చాడు. ఇప్పుడు మేము నర్సింగ్ అన్న, ఇక్కడ బాలమల్లేష్ యాదవ్ అని పెద్ద మనిషి ఉన్నాడు, మేము ముగ్గురం ఇట్లా కూర్చున్నప్పుడు అంతా మేమంతా సివిల్లో ఉన్నాము. ఆయన ఒకటి డ్రెస్ కోడ్ తో వచ్చి ఈ సప్లిమెంట్స్ వివరణ ఇచ్చాడు, ఎలాంటి తడబడకుండా, అంటే నాలెడ్జ్ తీసుకొని ఉన్నది కాబట్టి ఆయన తడబడకుండా మనకు క్లారిటీగా ఇచ్చాడు. నేను వేసిన క్వశ్చన్స్ తో పాటు ఇక్కడ నర్సింగ్ అన్న కానీ, ఆ బాలమల్లేష్ గారు కానీ అందరం క్వశ్చన్ చేసాం, సార్ మరి దీనికి ప్రాబ్లమ్స్, ఈ టాబ్లెట్ ఏంది, ఈ టాబ్లెట్ ఏంది, తింటే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది అని చెప్పి అన్ని వివరణ అడిగితే ఆయన క్లారిటీగా ఇచ్చారు. సో సమాధానం చెప్పారు ఆయన హిందీలో. ఆ తర్వాత నేను టాబ్లెట్ నమ్మకశక్యంతో ఆయనతో తీసుకొని, ఎందుకంటే ఆయన డ్రెస్ కోడ్ తోటి ఉండి ఒక డాక్టర్ లాగా అనిపించి, ఎందుకంటే మామూలుగా ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఆయుర్వేద అమ్మేటోళ్ళు చూడండి, మనలాగా సివిల్ డ్రెస్లు వస్తారు, ఆ పొట్లాలు పట్టుకొని వస్తాడు, ఇది ఇస్తాడు, కానీ నమ్మం అక్కడ. దీనికి కంపల్సరీ డ్రెస్ కోడ్ తోటి ఉంది కాబట్టి నాకు చాలా నచ్చింది. ఎందుకంటే డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ కూడా ఒక డ్రెస్ తో ఉంటుంది, డాక్టర్ డ్రెస్. డాక్టర్ మనలాగా షార్ట్స్ వేసుకొని కూర్చొని లుంగీలు కట్టుకొని కూర్చుంటే కనుక మనం నమ్ముతాము. అక్కడ డ్రెస్ కోడ్ మెయిన్ అని చెప్పి ఆ దృష్టితో నేను సార్ ఇచ్చిన టాబ్లెట్ మన ఫ్లెక్స్ ఆయిల్, నూనె, కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్ ఇన్ని ఇచ్చాడు. ఒక దగ్గర 4,500 రూపాయలు నాకు ఎక్స్పెన్చర్ అయింది. సరే అని చెప్పి నేను సార్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సార్ అన్నాడు, సార్ ఇది తగ్గినాక 100% వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు, మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇది చెప్పగలుగుతారు. దాంతోపాటు ఇట్లా మనకు ప్లాన్ చెప్పారు, తీసుకున్నాక చెప్పాడు ప్లాన్, ముందే ప్లాన్ చెప్పలేదు. వెస్టేజ్ బిజినెస్ ఇట్లా ఉంటుంది, డబ్బులు వస్తాయి, 60% వస్తుంది, ఏం చెప్పలేదు ఆయన. తీసుకున్నాక ప్లాన్ గురించి చెప్తాను, సార్ మీకు డబ్బులు కూడా వస్తుంది, దీంతో ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది అని అంటే, సార్ ఇదేందో ఉంది మంచిగా చెప్పండి అంటే చెప్పాడు. సార్ నేను ఫస్ట్ నేను వేరే ప్రమోట్ చేయడం తర్వాత విషయము, ఈ ఆరోగ్యం ఆదాయం కూడా అని చెప్తాను అది తర్వాత విషయం, ఫస్ట్ నేను వాడతాను సార్. ఇంకోటి మీరు మా పరిసర ప్రాంతాలు ఉంటారు కాబట్టి మీరు మాకు అందుబాటులో ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ మళ్ళీ మేము ఈజీగా మేము మాట్లాడవచ్చు మీతో అని చెప్తే, సరే సార్ ఇవ్వండి నంబర్ కూడా ఇచ్చారు సార్. 100% గా మేము ఆయన నమ్మకంతో, ఎందుకంటే మాకు పరిసర ప్రాంతం దగ్గర ఉన్న ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాడు ఆయన. తీసుకొని వాడాను. ఇంటికి తీసుకెళ్ళాక మా ఇంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏంటంటే, అరే ఇది తెచ్చినావు, వేరే వాళ్ళు ఆల్రెడీ ఆయుర్వేద తెచ్చినావు, అక్కడ పోయినప్పుడు అది తెచ్చినావు, మళ్ళీ ఎవరో చెప్తే పట్టుకొస్తా అంటే, ఏం కాదు నేను వాడిన చూసాం తర్వాత అని చెప్పి వాడడం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి నాకు. సో 3 మంత్స్ వాడాను. దాంట్లో వేసిన ఒక 15 డేస్నే నాకు మళ్ళీ ముఖాల నొప్పులు, విపరీతమైన ముఖాల నొప్పులు వచ్చేసినాయి. నేను దీంతో ముందు ఫిజియోథెరపీ చేస్తుండే, ఇక్కడ జేగూడ నుంచి ఒక మన మెంబర్ వస్తుండే, అతను ఓన్లీ అతను వచ్చి నాకు ట్రీట్మెంట్ చేస్తుండే ఫిజియోథెరపీది. సో దాంతో ఏం రిలాక్స్ కాలేదు, కానీ 100% సప్లిమెంట్ ద్వారా తగ్గినాక నేను నమ్మకం అయింది, నాకు తగ్గిందని ఎప్పుడైతే నమ్మానో, దీన్ని కొద్దిగా మనము టెస్ట్ చేద్దామని చెప్పి నేను తిరుపతి వెళ్ళాను. తిరుపతికి వెళ్ళేటప్పుడు లీడర్స్, ఇక్కడ నేను చిన్నప్పటి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ బస్సులో కార్లో వెళ్తుండే, ఎప్పుడు కొండెక్కలేదు నేను. ఎన్నిసార్లు అనుకున్నా కొండెక్కుదామని, ఎందుకులే బస్సు కార్ అవైలబుల్ ఉంది కానీ దాంట్లో వెళ్తుండే. సో ఈ కారు కాకుండా ఆ రోజు నేను అలిపిరి దగ్గర 3,600 మెట్లు ఉంటే 6 వరకు తెలియదు నాకు.
సో అక్కడ నేను వెళ్ళేటప్పుడు ఏం చేశాను అంటే మన దగ్గర సిఎండి ఉంది కదా, ఆ సిఎండి తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ వాటర్ మనం దాహం వేస్తున్నాం, సిఎండి కంపల్సరీ. ఎందుకంటే ఏదో పొల్యూటెడ్ వాటర్ ఉంటే ఏదో వాటర్ ఇస్తుంటారు ఎక్కడెక్కడో అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ట్రైన్ స్టేషన్ లో మనం ఎక్కడైనా ఆగినా వాటర్ ఇదే కంపల్సరీ మిక్స్ చేస్తాను. సో సిఎండి వాటర్ తాగాను నేను. మీది కొండపైకి వెళ్ళాను, ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఆ నారాయణి మహిమనో లేకుంటే నా వెస్టేజ్ మహిమనో అర్థం కాలేదు, కానీ అంత మంచి ప్రొడక్ట్స్ ఇది. సో చాలా బాగా అనిపించింది, ఆ ప్రొడక్ట్స్ నేను వాడాను. సో అందరికి ప్రమోట్ చేయడం ఏంటంటే మన ప్రొడక్ట్స్ వాడండి. వాడినాక నేను లాస్ట్ ఫీడ్బ్యాక్ ఇదే ఇస్తాను. తిరుపతికి వెళ్ళాను, తిరుపతి కొండపైన వెళ్ళినాక నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు. నౌ స్టిల్ అంటే ఈ రోజు వరకు నాకు ఎలాంటి మొఖాలు నొప్పి లేదు. కానీ ప్రతిరోజు నేను ఏదో ఒక టెస్ట్, ఇప్పుడు ఈ రోజు కొలాజన్ తీసుకున్నాను, ఆమ్లా తీసుకున్నాను, ఫ్లాక్స్ ఆయిల్, ఓజోమెన్ క్యూటెన్, ఇవన్నీ తినే ఆహారం పోషకాలు. ఇలాంటి నేను కాంబినేషన్ మనం తీసుకున్నాను ఓజోమెన్ క్యూటెన్. సో సప్లిమెంట్ ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, లంచ్ చేసినాక మళ్ళీ కాల్షియం తీసుకుంటాను, ఒక్కోసారి కాల్షియం తీసుకోను. ఇలా వేరే నూనె, కంపల్సరీ నూనె వాడతాను. సో మనం కంపల్సరీ మన టాబ్లెట్ మనం వాడండి లీడర్స్. ఇక్కడ తినే ఆహార పోషకాలు తక్కువ అవడం వల్లే మనకు జబ్బులు వస్తాయని చెప్తున్నాము. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు వాడండి, వాడినాక ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయండి. వాడకుండా మనం చెప్తే కనుక వాళ్ళు నమ్మరు. ఎందుకంటే మనం వాడకుండా చెప్తే కనుక వాళ్ళు తడబడతాడు, క్వశ్చన్స్ ఇస్తారు, మీరు ఏం చెప్పలేకపోతారు. ఇప్పుడు నేను వాడినాక 100% తగ్గిందని చెప్పి సున్నమేది గారు చెప్పడం వల్ల సున్నమేది గారు వాడి 1 month రిజల్ట్స్ వచ్చినాయి. సార్ చాలా మంచి వీడియో రిలీజ్ చేశారు. పంచతులసి నుంచి వాళ్ళ పాపకి ఇస్తే నేను అది కూడా చాలా బాగా రిజల్ట్స్ వచ్చింది సార్ అని చెప్పి సార్ వాడి వీడియో చేశాను. ఎక్కడైనా వెళ్ళినప్పుడు నాకు కూడా అడుగుతారు, సార్ మీరు మీ అంతా మీరు వాడిరు కదా, మరి వేరే వాళ్ళు ఏమైనా వాడిర్రా, మీరు చెప్తారేమో వేరే అంటే సున్నమేది గారు చూస్తారు. సున్నమేది గారి వీడియో ద్వారా చాలా బిజినెస్ అయింది ముఖాల నొప్పులది. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు శ్రీకాంత్ యాదవ్ గారు ఉన్నారు, ఫుడ్ ప్యాకింగ్ చెప్పారు. దాని తర్వాత వచ్చేసి మనకు యాదగిరి గారు, పద్మశాలి సార్ వచ్చి ఫ్లాక్స్ ఆయిల్, కిష్టయ్య గారు సీఎం గురించి చెప్పారు, ఇంకా శంకర్ గారు. సో ఇలా లీడర్స్ మీరు అందరూ ప్రతి ఒక్కరు చెప్పారు కదా, మీ వీడియోస్ రిలీజ్ చేయండి. మీరు పెట్టేది ఏదైతే లైవ్ ఉందో అది తీసి వీడియో రిలీజ్ చేస్తే 100% బిజినెస్ అవుతుంది. ఇక్కడ మనం బిజినెస్ కోసం వెతుకుతున్నాము చెప్పనికి పోతున్నప్పుడు ఇక్కడ లీడర్స్ మనది కాకుండా మన టీం వాళ్ళది, బయట వాళ్ళది అయితే మనం వీడియో చూపించాలి. చూస్తే బిజినెస్ మాత్రం బిల్డ్ అవుతుంది. సో ఇది లీడర్స్, మనకు టైం కూడా అవుతుంది, 7:37 అయింది. ఇక్కడ శ్రీకాంత్ యాదవ్ గారు మీరు హ్యాండిల్ చేశారు. సో మీకు అన్మిట్ ఇచ్చాను సార్, మాట్లాడండి. సార్ ఇంకొకటి నేను రిజల్ట్ చూపెడదాం అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది నమ్మతలేరు కదా మనం వాడే ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించింది. ఒక్కసారి చూపిస్తా సార్, ఎందుకంటే ఇది మీరు యూట్యూబ్లో పెడతారు కాబట్టి ఇది కూడా చాలా మందికి అర్థం కావాలని చెప్పి నేను అడ్రస్ చేశాను సార్. అంతే, ఒకసారి నేను పొరికి వాడిన గ్రాన్వెల్స్ పేస్ట్ 82 వాయిస్ క్లియర్ లేదు సార్. శ్రీకాంత్ యాదవ్ మీ వాయిస్ కొంచెం క్లియర్ లేదు, దగ్గర పెట్టుకోండి సార్. ఒకసారి నేను నారకు వాడాను, మొన్న ఒక 6-7 days అవుతుంది ఈ రోజుకు. గ్రాన్వెల్స్ మన 82 2 కలిపి మసాలాలో కొంచెం మసాలా తీసుకొని దానిలో మిక్సీ చేసి చల్లిన. ఆ రిజల్ట్ ఎట్లా వచ్చిందో ఒక్కసారి చూపిస్తా చూడండి. సార్ చూడండి సార్, ఇక గ్రేట్ చాలా గ్రీనరీ, టోటలీ గ్రీనరీ ఉంది. ఓకే, అయితే ఫస్ట్ మనం ఏమంటామంటే వాళ్ళకు చెప్తుంటే మీరు వాడతారా దీని గురించి, మీరు వాడిర్రా అని కొంతమంది అంటారు. కాబట్టి ఎందుకంటే ఫస్ట్ మనమే యూజ్ చేసినాం కాబట్టి, నేను బిజినెస్ చేస్తున్నా కాబట్టి నేను ధైర్యంగా, ఎందుకంటే వాడినా కాబట్టి నేను చెప్తున్నా. అందుగురించి ఇది ఎవరికైనా మనం దీన్ని చూపించచ్చు. నేను అసలు ఈ నారి ఈ అలుకుడు వేసి ఇప్పటికి 25 days అవుతుంది. కానీ నాకన్నా ముందుగా చేసిన వాళ్ళది కూడా ఇట్లా లేదు. ఒక్కసారి మా చిన్నబాబు కూడా ఇట్లా పక్కకే ఉంటుంది, ఆయన షాక్ అయిపోయిండు, నువ్వు ఏం వాడినావు ఏంది చెప్పానంటే, నీకు పోయినసారి ఇచ్చిన చూడు దంటగులుకలు అవి 2 82 ఇచ్చిన కదా, అవే కలిపి చల్లినా అంటే మళ్ళా పొద్దున నా దగ్గరకు వచ్చి తీసుకుపోయి ఇప్పుడు చల్లుతుండు.
అంటే వాళ్ళకు మనకు కళ్ళ ముందు కనబడేటట్టు వాళ్ళకు లైవ్ అనేది చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. మనం వాళ్ళకి చెప్తే ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు. ఆయన నాకన్నా ఒక 10 రోజులు ముందుగా అలుకుడు చేసిండు. ఆయన నారు అసలే పెరగలే. నేను ఆయన కన్నా ఒక 10 రోజులు వెనకసిరి చేసిన. ఇప్పుడు నాకు 25 రోజులు అవుతుంది. ఆయన నెల మీద అవుతుంది, ఇంకా ఆయన నారే పెరగలే. ఈ రోజు ఆయనే మళ్ళా మసాలా చల్లుతుంది దానికి. అది వీడియో తీద్దాం అనుకోండి, కొద్దిగా దూరం ఉన్నా. శ్రీకాంత్ యాదవ్ గారు, మీరు ఈ ప్రొడక్ట్స్ చూపిస్తారు కదా, మీరు ఒకసారి ఏ దశకు ఎంత వాడారో ఒకసారి చెప్పండి, వివరణ ఇవ్వండి. ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది కదా, ఎడిటర్ లేదు. ఇది అయితే నేను నారు అలుకుడు చేసేటప్పుడు దీనిలో మన ప్రొటెక్ట్ ఉంటుంది కదా సార్, విత్తన శుద్ధి చేసేటప్పుడు ఏం చేసినామంటే ఫస్ట్ మన ఒడ్లు నానబెట్టేటప్పుడు దీన్ని ఒడ్లు నానబెట్టేటప్పుడు ఒక 20 నిమిషాలు ఒక ఏంది బకెట్లో పోసిన ఒడ్లు అనేది మన ప్రొటెక్ట్ అనేది దానిలో కలిపి నీళ్ళల్లో ఒక 20 నిమిషాలు అట్లే పెట్టిన. ఎందుకంటే అది ఏమన్నా బయట ఇప్పుడు చాలా వరకు కెమికల్ అనేది ఉంటుంది కాబట్టి అది మనం దాంతో ప్రొటెక్ట్తోని ఒక 20 నిమిషాలు నానబెట్టడం వల్ల ఈ విత్తన శుద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి నానబెట్టిన తర్వాత మళ్ళా దాన్ని తీసి ఒక సంచిలో పోసి మళ్ళా హౌజ్లో నానేసినాక ఈరోజు నానేస్తే రేపు పొద్దున తీయాలి. అది ఒక మళ్ళా తర్వాత కూడా నాకు మొలక ఎట్లా వచ్చిందంటే, కొంతమంది కొన్ని కొన్ని విత్తనాలు ఎట్లుంటాయంటే కొద్దిగా కొన్ని మంచిగా వస్తాయి, కొన్ని ఏమో కొన్ని రావు మొలక అనేది. ఇది ఏమైందంటే నేను విత్తన శుద్ధి చేయడం వల్ల నా మొలక అనేది కూడా మంచిగా వచ్చింది. నేను కొంతమంది 4 రోజులు 5 రోజులు పడుతుంది మొలక రానికి, నాకు 3 డేస్లోనే మొలక వచ్చింది మంచిగా. మొలకొచ్చింది. మళ్ళీ దాన్ని మన ప్రొటెక్ట్ వాడడం వల్ల విత్తన శుద్ధి అనేది జరిగింది. మళ్ళీ తర్వాత నేను అలుకుడి చేసినాక ఒక 20 డేస్కు నేను ఏం చేసిన అంటే కొంచెం 20 తీసుకొచ్చి దానిలో గ్రాన్యువల్స్ 82 2 మిక్స్ చేసి కొంచెం లైట్గా చల్లిన, పల్సగా పెద్ద ఎక్కువ చల్లలే కాబట్టి లైట్గానే చల్లిన. లైట్గా చల్లిన దానికే ఇంత మంచి రిజల్ట్ ఉంది. కొంతమంది ఆల్రెడీ అది చల్లడం వల్ల మనకు నార అనేది ఏమవుతుందంటే ఏం రోగం కలగకుండా మనకు చాలా మంచిగా వచ్చింది సార్. ఇది నేను ఇంకొక 3 డేస్లో నాటు వేయడం జరుగుతుంది. ఇది నేను చెప్పాలనుకున్నది ఇదే సార్. ఇప్పుడు ఎందుకంటే దీని గురించి నేను ఎందుకు హ్యాండిల్ చేసిన అంటే ప్రతి ఒక్క రైతుకు ఇది చెప్పాలని మనం ఫీల్డ్లో తిరుగుతున్నాం. వాళ్ళకు ఏంటంటే మనము ఈ ప్రోడక్ట్ మనం వాడుతూనే వాళ్ళకు కూడా చెప్పగలుగుతాం. మనం వాడదు ఎవరికి చెప్పలేం కాబట్టి ఫస్ట్ నా దానికి నేను ప్రయోగం చేసుకొని నేను దీనికైనా ఇంట్లో ప్రోడక్ట్ అయినా ఏదైనా ఫస్ట్ నేను యూజ్ చేసినాకనే మనం దాని గురించి రిజల్ట్ అనేది చెప్పగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇలా దాదాపుగా 16 మంది ఉన్నారు. ఆ 16 మంది కూడా నేను ఎందుకు చెప్తున్నా అప్లయన్స్ అనేది ఎందుకు చెప్తుర్రు అనేది కొంచెం నాలెడ్జ్ పెట్టినండి. ఇప్పుడు వాళ్ళకు ఏదో వస్తుందని కాదు, మన భవిష్యత్తు గురించి వాళ్ళు మనకు ఫోన్లు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే వీళ్ళు ఊకే ఫోన్ చెప్తున్నారు అని బ్లాక్ లిస్ట్లో పెట్టుడు, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుడు. ఇది ఎవరి గురించి అది ఎవరి గురించి ఎందుకు గురించి మీకు ఈ అవకాశం వచ్చిందంటే దేవుడే మిమ్మల్ని మీ దగ్గరికి పంపించిండని మన మైండ్లో ఇంకెలుగుతలేదు ఎవరికి. మనం అనుకుంటున్నాం కానీ మనము ఇంత ఖర్చు పెట్టి బయట ఏదో కొంటున్నాము, అది ఇంట్లో కొంటే మనం రిటర్న్ పైసలు వస్తుంది, దాంతోపాటు ఆ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అది ఆలోచిస్తలేరు ఎవడు. మనం మంది ఏం చెప్తారో దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు కానీ పాజిటివ్గా మనం వాడి దాని గురించి తెలుసుకొని అప్పుడు మనం 10 మందికి చెప్పాలనేది నా ఆలోచన సార్. ఓకే సార్, దీని గురించి అయితే నాకు చాలా మంచి అవకాశం. అంటే అప్లయన్స్ అందరికీ అంటే పేరు పేరున ఇప్పుడు చెన్నకేశ్వర్ సార్ అయినా, రమేష్ సార్ అయినా, నర్సింగ్ అన్న అయినా, సురేష్ సార్కి అయినా అందరికి. ఎందుకంటే ఆల్ అప్లయన్స్ అంటే అందరినీ మనము వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళ మాటకు మర్యాద ఇచ్చుకుంటూ వాళ్ళు చెప్పినట్టు మనం నడిస్తే మన భవిష్యత్తు కూడా ముందుకు పోతుంది సార్. నేను ఒకటి ఈ వీడియోలో ఇంకొకటి చెప్పదలుచుకున్నా సార్. మేము ఒక 3 డేస్ ప్లాన్కి వెళ్ళాము. మా అప్లైన్ గారితో రమేష్ సార్తో వెళ్ళాము.
సార్ ఉన్న పరిస్థితిలో ఆయన యొక్క లగ్జరీ హోటల్లో రూమ్ తీసుకొని ఉండొచ్చు. నేను ఆ సార్ ఒకటే అన్నాడు, సార్ మేము రూమ్ తీసుకొని ఉందాం సార్, ఇక్కడ దోమలు కడుతున్నాయి అంటే, లే మనం ఎందుకు వచ్చాం, కష్టపడడానికి వచ్చినాం కాబట్టి ఒక గుడి కాడ టెంపుల్లో దోమలు గర్వంగా వండుకున్నామంటే అది ఎవరి గురించి, మా 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 పిల్లల గురించి, మా ఫ్యామిలీ గురించి. మేము ఆ రోజు ఒక 2 days రోడ్డు మీద వండుకున్నాం. ఎందు గురించి అంటే ఇది ఎవరికి అర్థమవుతలేదు, బిజినెస్ గురించి. ఏదో చిన్న చిన్నగా ఏదేదో అది ఇది ఏంది పిల్లల పరక్షం ఎట్లుంటది, కొంట వ్యాధి పోత వ్యాధి అని చాలా చీప్గా చూస్తారు. ఎవరైతే దీన్ని ఒకటి నేను ఒక వీడియోలో మన సార్ది చూసిన వీడియో నాకు పిచ్చిలేసిపోయింది. అసలు ఈ బిజినెస్ మనం ఎంత లేట్ చేసుకుంటే మన మన జీవితం అంత ఖరాబ్ అవుతుంది. కాబట్టి నేను ఇది ఏదేదో చెప్పాలని కొద్దిగా ఉన్నా సార్. అది నేను ఇప్పుడు నా కార్ ఫండ్ వచ్చి కార్ తీసుకున్నాక నా మొత్తం ఇక నా డాటా మొత్తం నేను ఎట్లా కష్టపడ్డా ఏం చేసిన అనేది అప్పుడు చెప్తా. ఇప్పుడు అప్పటి వరకు అనేది నేను అన్నీ నాకు ఫోన్లో ఉంటాయి. నేను పడ్డ కష్టాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఓన్లీ మనం సక్సెస్ కానీకే మన వెస్టేజ్ విన్నింగ్ టీం కాబట్టి ఖచ్చితంగా అందరూ కనెక్ట్ అయ్యి అందరి భవిష్యత్తును మార్చుకోవాలని నేను చెప్తున్నా. అంతేగాని ఇంట్లో ఎవరి గురించో కోపం మీద కాదు, వాళ్ళు చేస్తేనే మనం బాగుపడదామని కాదు, కానీ అందరూ మంచిగా ఉండాలని నా అభిప్రాయం. కానీ ఇంట్లో వాళ్ళు ఏదో చేస్తే మేము ఎదుగుతాము, మాకే వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దుగాల వాళ్ళు బయటికి పోతేనే మేము బుక్కెడు అన్నం తింటామని కాదు. అంతే, అందరికీ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ ఒకటి, అది చాలా బాగుంటుంది. కాబట్టి అది అందరూ మంచిగా ఉండాలనే ఆలోచనతోనే చెప్తున్నా. అందరూ అర్థం చేసుకోవాలని చెప్తున్నా సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. చాలా బాగా మీ ఫీడ్బ్యాక్ శ్రీకాంత్ యాదవ్ గారు. ఇప్పుడు అది ఏదో మనం చెప్పారు కదా, మీరు మనం టెంపుల్ దగ్గర ఉన్నది, ఇవన్నీ మీరు కార్ ఫండ్ అచీవర్ దగ్గర అప్పుడు మీది లైవ్ ఉంటుంది, మీరు మీ మేడము ఇద్దరు కలిసి మాట్లాడేది ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో రికార్డ్ అయినప్పుడు మన చరణ్ సింగ్ సార్ ఉంటాడు అప్పుడు పోస్టింగ్, అప్పుడు మన ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అంత డిఎస్సీ సత్యనారాయణ కుల్కర్ని కానీ సలీం సార్ కానీ అందరు ఉంటారు. సో ఆ వీడియో రిలీజ్ చేద్దాము త్వరలో. కానీ మీరు కార్ ఫండ్ అచీవర్ కావాలి, స్టార్ డైరెక్టర్ ఖచ్చితంగా ఈ నెల స్టార్ డైరెక్టర్ కావాలి మీరు. ఇంకా మనకు 10-12 రోజులు ఉంది. సో మీరు కష్టపడతారు, 100% సక్సెస్ అవుతారు. నేను నర్సింగ్ అని ఆల్రెడీ మీకు చిన్న సలీం సార్ అని బిరుదులు ఇచ్చాను కదా మీకు. చెప్పండి సార్. ఎవరు వచ్చినా రాకున్నా మన బిజినెస్ మన లైఫ్ గురించి చేసుకుంటున్నాం కాబట్టి ఎవరి గురించి చేస్తలేం సార్. నా డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి, నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి కాబట్టి, నాకు డబ్బు కావాలి కాబట్టి నేను కష్టపడుతున్నా. వాళ్ళు వస్తేనే నేను పోతా అనేది ఎప్పుడు నేను చూసుకోను. వాళ్ళు వస్తా అంటే తోలుకపోతున్నాం, కానీ కొన్ని మిస్టేక్ చేస్తుర్రు. ఆ మిస్టేక్ను అందరూ సమృద్ధికోవాలి. అలాంటి మిస్టేక్ చేస్తే ఇంకొకసారి కూడా మనకు కూడా బయటికి తీసుకోవడానికి మనకు కూడా కరెక్ట్ ఉండదు. కాబట్టి ఆ మిస్టేక్ ఎవరు చేయొద్దు. అందరం కలిసి ఎదగడానికే ఇళ్ళకు మనం వచ్చినాం, విన్నింగ్ టీంలకు. అది అందరం మంచిగా ఉండాలనే ఆలోచనతోనే అందరికీ చెప్తున్నా సార్. ఇలా ఎవరి మీద కోపంతో కాదు, వాళ్ళు ఏదో ఎదుగుతురని కాదు, కానీ అందరు ఎదగాలి. 10 మంది ఇప్పుడు మనం ఊర్లే మనం ఎదిగితే మనకే గొప్పతనం, కానీ ఎవరికో రాదు అది. మన చెట్టు నీడ మంచిగా ఉంటే 10 మంది మన దగ్గరకు వచ్చి మంచి చెడ మాట్లాడతారు. నీ దగ్గర ఏం లేనప్పుడు ఎవ్వడు నీ దగ్గర రాడు, వాడు ఏలనగా చూస్తాడు మనల్ని. మనం ఎప్పుడైతే సక్సెస్ అవుతామో అప్పుడు మన దగ్గరికి ఎప్పుడు మాట్లాడినాడు కూడా మన దగ్గరకు వచ్చి మాట్లాడతాడు అనేది నాకు వెస్టేజ్ విన్నింగ్ టీం ద్వారా నాకు అర్థమైంది సార్. దీనిలో మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునే ఉంటుంది. కాబట్టి మనం చూసినాము ఇంతే కదా అని ఎప్పుడు తక్కువ అంచనా లేదు. మనం ఎప్పుడు ఏ మీటింగ్ అయినా, జూమ్ మీటింగ్ అయినా, ఫిజికల్ మీటింగ్ అయినా, ఎక్కడైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. ఇప్పుడు మనం హైదరాబాద్లో మళ్ళీ గోక్రాన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి మనం అటెండ్ కావాలి. అది మన లైఫ్ మార్చుకోనికి ఎవరి గురించో మనం వెళ్తలేం కాబట్టి ఖచ్చితంగా పోవాలి. 10 రూపాయలు ఖర్చు అయితే పెట్టుకోవాలి. మనం కొన్ని అవసరం లేని దానికి లక్షలు పెడుతున్నాం. అవసరం మన నాలెడ్జ్ గురించి మనం ఒక 2-3 వేలు, 5 వేలు, 6 వేలు ఖర్చు పెట్టుకొని మనం మన లైఫ్ మార్చుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మనమే డిసైడ్ చేసుకొని ఆలోచన చేసుకోవాలని ఆలోచన సార్. అంతే సార్.
ఓకే ఓకే. సో లీడర్స్ ఇక్కడ మరి మన టైం కూడా అయిపోతుంది. నర్సింగ్ అన్న అన్న చెప్పండి. రమేష్ అన్న. లీడర్స్ అందరు మాట్లాడేశారు కాబట్టి మంచి ఫీడ్బ్యాక్. తర్వాత శంకర్ గారిది ఒక వరినార్ గురించి, మళ్ళీ శ్రీకాంత్ యాదవ్ ఒక వరినార్ గురించి కూడా పనిలో పని మనకు అగ్రికల్చర్ది కూడా కొంచెం డెమో అయిపోయింది, ఇక్కడ టెస్టిమోనియల్ అయిపోయింది. వెరీ గుడ్ సెషన్ ఈరోజు. ఈ సెషన్ మనకు టైం కూడా అయింది కాబట్టి ఈ సెషన్ మనం క్లోజ్ చేసి మళ్ళీ రేపు ఫ్రెష్ సెషన్ తోని మళ్ళీ అవసరం అనుకుంటే మనం అగ్రికల్చర్ దాని మీద కూడా ఒక సెషన్ కంటిన్యూ చేద్దాం, రేపు కానీ ఎల్లుండి కానీ. ఓకే రమేష్ అన్న, మీరు మరి మీటింగ్ ఎండ్ చేయండి. సో లీడర్స్ ఇక్కడ ఒకటి, రేపు మనకు వచ్చేసి ఇక్కడ నాకు హోస్టింగ్ లేదు. రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. సో లీడర్స్ ఇక్కడ మనకు ఈరోజు అగ్రికల్చర్ మీద మీటింగ్ చెప్పారు సార్. దాంతో మీటింగ్ అంటే మన ఫీడ్బ్యాక్ ఇచ్చారు శ్రీకాంత్ గారు చాలా క్లారిటీగా. అందరు లీడర్స్ శ్రీకాంత్ యాదవ్ తో పాటు అందరు పేరున అందరు క్లారిటీగా మాట్లాడారు. సో లీడర్స్ ఇక్కడ మనకు రేపు మార్నింగ్ మరి శనివారం 6:30కు డిఈసిడి మీటింగ్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం డిఈసిడి మీటింగ్ ఉంటుంది. మంగళవారం శుక్రవారం మాత్రము మనకు పొద్దున మీటింగ్ ఉండదు. ఆ రోజు రాత్రికే ఉంటుంది మీటింగ్. అందరు జాయిన్ అవ్వండి. దానిలో చరణ్ సింగ్ సార్ ఉంటారు, సురేష్ సార్, అందరూ అన్ని ఒకటే టీం జాయిన్ అయ్యి మనకు ఉంటుంది. సో ఇది గమనించగలరు. నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను, 8 అవుతుంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్.